హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మోటార్ వెహికల్ ఇన్సూరెన్స్లో ఉన్నటువంటి మీకు తెలియని 15 lakhs పర్సనల్ యాక్సిడెంట్ కవర్ ఫర్ ఓనర్ డ్రైవర్ అనే టాపిక్ గురించి పూర్తి వివరాలను తెలుసుకుందాం. ఫ్రెండ్స్, నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇన్సూరెన్స్కు సంబంధించినటువంటి నాలెడ్జ్ అనేది వస్తుంది. 15 lakhs పర్సనల్ యాక్సిడెంట్ కవర్ ఫర్ ఓనర్ డ్రైవర్ ఎవరైతే ఉంటారో వారికి 15 lakhs పర్సనల్ యాక్సిడెంట్ కవరేజ్ అనేది ఉంటుంది. ఇది 2-wheeler, 4-wheeler మరియు కమర్షియల్ వెహికల్స్కి కూడా వర్తిస్తుంది. సిపిఏ అంటే కంపల్సరీ పర్సనల్ యాక్సిడెంట్ ఓనర్ డ్రైవర్ అండర్ మోటార్ ఇన్సూరెన్స్ పాలసీస్. వై దిస్ ఇన్సూరెన్స్ పాలసీ? మరి ఈ ఇన్సూరెన్స్ పాలసీ ఎందుకు అని అంటే, పర్సనల్ యాక్సిడెంట్ కవర్ ఫర్ వెహికల్ ఓనర్ ఈజ్ మ్యాండేటరీ యాజ్ పర్ ఇన్సూరెన్స్ రెగ్యులేషన్స్. ఇన్సూరెన్స్ రెగ్యులేషన్స్ ప్రకారము ఎవరైతే వెహికల్ ఓనర్ ఉంటారో వారికి తప్పనిసరిగా పర్సనల్ యాక్సిడెంట్ కవర్ అనేది ఉండాలి. అండర్ దిస్ కవర్, ఈ కవరేజ్లో ఆల్ వెహికల్స్ ఓనర్ డ్రైవర్స్ విల్ బీ ఎలిజిబుల్ ఫర్ ఇన్సూరెన్స్ బెనిఫిట్స్ ఫర్ డెత్ అండ్ పర్మనెంట్ కంప్లీట్ డిజబిలిటీ. అన్ని వాహనాలకు సంబంధించినటువంటి ఓనర్ డ్రైవర్స్కి ఈ బీమా చేయడం వల్ల 2 రకాల లాభం జరుగుతుంది. ఒకటి డెత్, 2 పర్మనెంట్ కంప్లీట్ డిజబిలిటీ అయిన సందర్భంలో మనకు ఇన్సూరెన్స్ బెనిఫిట్స్ అనేటువంటివి రావడం జరుగుతుంది. కీ బెనిఫిట్స్: కవరేజ్ అప్ టు 15 lakhs, పాలసీ కవర్ అవైలబుల్ ఫర్ 1 year, రెన్యూ పాలసీ ఎనీ టైమ్ ఎనీవేర్ విత్ ఇన్స్టా రెన్యూ, సింగిల్ పాలసీ టు కవర్ ఆల్ వెహికల్స్ ఓన్డ్ బై ఇన్షూర్డ్. ఇవి కీ బెనిఫిట్స్. ఈజ్ ఇట్ మ్యాండేటరీ టు హ్యావ్ ఏ పర్సనల్ యాక్సిడెంట్ కవర్? మరి పర్సనల్ యాక్సిడెంట్ కవర్ కలిగి ఉండడం అనేది మ్యాండేటరీయా అంటే ఎస్, కంపల్సరీ, ఇది మ్యాండేటరీ. అండర్ ద మోటార్ వెహికల్ యాక్ట్ 1988 ఓన్లీ థర్డ్ పార్టీ లియబిలిటీ కవర్ వాజ్ మ్యాండేటరీ. మోటారు వాహన చట్టం ప్రకారం 1988 చట్టం ప్రకారము థర్డ్ పార్టీ లియబిలిటీ కవర్ అనేది మ్యాండేటరీ, అంటే ఇది కంపల్సరీ. ఏ వెహికల్కైనా కూడా థర్డ్ పార్టీ లియబిలిటీ కవర్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. లేటర్ తర్వాత ఇట్ వాజ్ మేడ్ మ్యాండేటరీ ఫర్ మోటార్ ఓనర్స్ టు బై ఏ పర్సనల్ యాక్సిడెంట్ కవర్ యాజ్ వెల్ యాజ్. తర్వాత కాలంలో వాహనాన్ని నడిపేటటువంటి ప్రతి వ్యక్తి కూడా పర్సనల్ యాక్సిడెంట్ కవర్ తీసుకోవడం అనేది కూడా తప్పనిసరి చేశారు. ది ఇంటెంట్ బిహైండ్ ద కవర్ వాజ్ టు బెనిఫిట్ ద ఓనర్ ఫర్ ఎనీ లాసెస్ అండ్ ఇంజురీస్ దట్ కుడ్ అకర్ డ్యూ టు అన్ యాక్సిడెంట్. ఎవరైతే వాహనాన్ని నడిపే వ్యక్తి ఉన్నారో అతనికి బాడీ పరంగా ఇంజురీ అయినా డెత్ అయినా కూడా అతనికి బెనిఫిట్ వచ్చే విధంగా ఈ పాలసీ ఉంటుంది. బట్ విత్ ఎఫెక్ట్ ఫ్రమ్ January 2019, దిస్ ఫీచర్ ఈజ్ బయింగ్ ఏ పిఏ కవర్ కంపల్సరీ అండర్ ఏ మోటార్ ఇన్సూరెన్స్ పాలసీ హ్యాజ్ స్లైట్లీ చేంజ్డ్. అయితే 2019 జనవరి నుండి ఇందులో కొన్ని మార్పులు చేయడం జరిగింది. అయితే పిఏ పాలసీ తీసుకోవడం అనేది కంపల్సరీ. ప్రతి ఒక్క వెహికల్కి నడుపుతున్నటువంటి వ్యక్తి కూడా పిఏ పాలసీని కలిగి ఉండాలి. అయితే ఇందులో కూడా మనకు 2 మార్పులు వచ్చాయి. ఫస్ట్ది ఏంటంటే, ఇట్ రిఫర్స్ దట్ ఇఫ్ ద ఓనర్ ఆఫ్ ద వెహికల్ హ్యాజ్ ఏ స్టాండ్అలోన్ యాక్సిడెంట్ పాలసీ విత్ సమ్ ఇన్షూర్డ్ ఆఫ్ ₹15 lakhs, దెన్ హీ ఆర్ షీ కెన్ బి గివెన్ ఏ వేవర్ ఫర్ దిస్ కవర్. అయితే ఇండివిజువల్గా మీరు పర్సనల్ యాక్సిడెంటల్ కవరేజీని కలిగి ఉన్నట్లయితే, అది కూడా 15 lakhs మరియు అంతకంటే ఎక్కువ కలిగి ఉన్నట్లయితే కనుక మీరు ఈ మోటార్ వెహికల్కి సంబంధించి 15 lakhs కవరేజీ తీసుకోకున్నా కూడా పర్వాలేదు. సెకండ్ ఆప్షన్ ఏంటంటే,
The amendment under this cover also implied that if the owner driver of a vehicle has a personal accidental policy for his existing car or a two-wheeler, then it is not important for him to buy it for a new vehicle. అయితే ఆల్రెడీ మనకు ఒక వెహికల్ ఉండి మరొక వెహికల్ కొన్న సందర్భంలో అప్పుడు కొత్త వాహనానికి సంబంధించి పిఏ పాలసీ అనేది తీసుకోకున్నా కూడా పర్వాలేదు. ద పిఏ కవర్ ఈజ్ మ్యాండేటరీ అండ్ క్లబ్డ్ విత్ ఏ థర్డ్ పార్టీ లియబిలిటీ పాలసీ లేదా కంప్రహెన్సివ్ ప్యాకేజ్ పాలసీ. అయితే ఈ పిఏ అంటే పర్సనల్ యాక్సిడెంటల్ కవర్ అన్నమాట. ఈ పిఏ కవర్ ఈజ్ మ్యాండేటరీ. ఇది కూడా మనకు థర్డ్ పార్టీ లియబిలిటీ పాలసీలో ఉంటుంది మరియు కంప్రహెన్సివ్ ప్యాకేజ్ పాలసీలో కూడా ఉంటుంది. బెనిఫిట్స్ ఆఫ్ పర్సనల్ యాక్సిడెంట్ కవర్. పర్సనల్ యాక్సిడెంట్ కవర్ తీసుకోవడం వల్ల ఏ విధమైనటువంటి లాభాలు ఉన్నాయి అని అంటే, లైఫ్ ఈజ్ అన్ప్రెడిక్టబుల్ అండ్ సో ఆర్ యాక్సిడెంట్స్. జీవితం అనేది మనం ఊహించిన విధంగా ఉండదు, ఎప్పుడు ఏం జరుగుతుందో మనకు తెలియదు. హ్యాన్స్ వి నీడ్ ఏ పర్సనల్ యాక్సిడెంట్ పాలసీ. కాబట్టి మనకు తప్పనిసరిగా ఒక పర్సనల్ యాక్సిడెంటల్ పాలసీ అనేది ఉండాల్సి ఉంటుంది. అదర్ దాన్ ఏ స్టాండ్ అలోన్ కవర్ అన్ ఇండివిజువల్ కెన్ బై పిఏ ప్రొటెక్షన్ అండర్ మోటార్ పాలసీ ఆల్సో. మనకు స్టాండ్ అలోన్ పర్సనల్ యాక్సిడెంటల్ పాలసీ ఉన్నా కూడా మోటార్ వెహికల్కి సంబంధించి పిఏ పాలసీ తీసుకోవడం కూడా చాలా ఉత్తమం. సమ్ బెనిఫిట్స్, ఇందులో ఉన్నటువంటి బెనిఫిట్స్ ఏంటంటే, ఫైనాన్షియల్ సపోర్ట్ టు ద పాలసీ హోల్డర్ ఫర్ లాస్ ఆఫ్ ఇన్కమ్ ఇఫ్ ఎన్ యాక్సిడెంట్ రిజల్ట్స్ ఇన్ పర్మనెంట్ డిజబిలిటీ. ఒకవేళ మనకు యాక్సిడెంట్ అయ్యి పర్మనెంట్ డిజబిలిటీ అయిన సందర్భంలో మనకు ఫైనాన్షియల్ సపోర్ట్గా ఈ పిఏ పాలసీ అనేది ఉంటుంది. ఫైనాన్షియల్ సపోర్ట్ టు ద పాలసీ హోల్డర్ ఫర్ మెడికల్ ఎక్స్పెన్సెస్ లైక్ హాస్పిటల్ బిల్స్, డ్రగ్స్ అండ్ ట్రీట్మెంట్స్. ఒకవేళ యాక్సిడెంటల్గా ఇంజురీ అయి మనం హాస్పిటల్లో ఉంటే కనుక మెడికల్ ఎక్స్పెన్సెస్, హాస్పిటల్ బిల్స్, డ్రగ్స్ ట్రీట్మెంట్కు ఇది మనకు ఉపయోగపడుతుంది. వాట్ కవర్డ్ ఇన్ పర్సనల్ యాక్సిడెంట్ కవర్. A personal accidental cover under the motor insurance policy will pay the compensation in case of bodily injuries, death or any permanent disability resulting due to an accident. యాక్సిడెంట్ ద్వారా బాడీకి ఇంజురీ జరిగినా లేదా చనిపోయినా లేదా పర్మనెంట్ డిజబిలిటీ ఏర్పడినా కూడా మనకు ఈ పాలసీ అనేది ఉపయోగపడుతుంది. The limit of coverage is defined as ₹15 lakhs by IRDAI. IRDAI ద్వారా మనకు ఈ పిఏ కవరేజ్ అనేది 15 లక్షలుగా నిర్ణయించడం జరిగింది. ఫస్ట్, ఫేవరింగ్ యాక్సిడెంటల్ డెత్. యాక్సిడెంటల్గా డెత్ అయితే గనక ద ఇన్సూరెన్స్ కంపెనీ విల్ పే ద ఎంటైర్ సమ్ ఇన్ష్యూర్డ్ టు ద నామినీ ఇన్ కేస్ ఆఫ్ సడన్ డెత్ డ్యూ టు ఎ రోడ్ యాక్సిడెంట్. రోడ్డు ద్వారా ప్రయాణిస్తూ రోడ్ యాక్సిడెంట్లో కనుక పాలసీ తీసుకున్నటువంటి వ్యక్తి మరణిస్తే కనుక వారి కుటుంబానికి సంబంధించిన నామినీకి 15 లక్షల రూపాయల అమౌంట్ అనేది రావడం జరుగుతుంది. రెండవది, ఫేవరింగ్ పర్మనెంట్ టోటల్ డిజబిలిటీ. ఒకవేళ రోడ్డు యాక్సిడెంట్ జరిగి అతను పర్మనెంట్ డిజబిలిటీకి లోనైనట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ ద స్టేట్ ఆఫ్ పర్మనెంట్ టోటల్ డిజబిలిటీ ద కంపెన్సేషన్ విల్ బి. అయితే ఈ పర్మనెంట్ టోటల్ డిజబిలిటీ అనేది మనకు ఫస్ట్ డెత్ అయితే కనుక 100% అంటే 15 lakhs పే చేస్తారు. ఇక్కడ పర్మనెంట్ డిజబిలిటీ అంటే లాస్ ఆఫ్ 2 limbs, అంటే 2 చేతులే కానీ 2 కాళ్ళే కానీ పోయిన సందర్భంలో, లేదా 2 eyes 2 కళ్ళు పోయిన సందర్భంలో, లేదా 1 limb 1 eye, ఇటువంటి సందర్భంలో మనకు 100% ఆఫ్ సమ్ ఇన్ష్యూర్డ్ అంటే 15 lakhs అనేది ఆ పాలసీ హోల్డర్కి ఇవ్వడం జరుగుతుంది. లాస్ ఆఫ్ 1 sight ఐ
వన్ లింబ్. ఇటువంటి సందర్భంలో మనకు 50% అంటే 7.5 లక్షల రూపాయల కంపెన్సేషన్ అనేది మనకు లభిస్తుంది. పర్మనెంట్ టోటల్ డిజబిలిటీ, మనం ఏ పని చేయలేని స్థితికి వచ్చినప్పుడు అప్పుడు మనకు 15 లక్షల కవరేజ్ అనేది ఉంటుంది. క్లెయిమ్ ప్రాసెస్. ఫస్ట్ ఇంటిమేట్ టు ఇన్సూరెన్స్ కంపెనీ. మనకు యాక్సిడెంట్ జరిగిన తర్వాత వెంటనే మన ఇన్సూరెన్స్ కంపెనీకి కాల్ చేసి చెప్పాల్సి ఉంటుంది. ఇన్సూరర్ అపాయింట్స్ ఇన్వెస్టిగేటర్. మనం ఏ కంపెనీలో అయితే ఈ పాలసీ తీసుకుంటామో వారు ఒక ఇన్వెస్టిగేటర్ని అపాయింట్ చేయడం జరుగుతుంది. లాడ్జ్ ఎఫ్ఐఆర్ టు కన్సర్న్ పోలీస్ స్టేషన్. మనము పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ అనేది నమోదు చేయాల్సి ఉంటుంది. ఇన్ కేస్ ఆఫ్ డెత్, ఒకవేళ డెత్ అయితే కనుక కండక్ట్ పోస్ట్ మార్టం రిపోర్ట్కు పంపించాల్సి ఉంటుంది. క్లెయిమ్ డాక్యుమెంట్స్. మరి ఈ క్లెయిమ్ పొందాలి అనంటే మనకు ఏ డాక్యుమెంట్స్ ఉండాలి అనంటే ఇక్కడ క్లెయిమ్ ఫామ్. ఫస్ట్ క్లెయిమ్ ఫామ్ ఉంటుంది. రెండవది ఇన్సూరెన్స్ పాలసీ, అంటే మనం తీసుకున్నటువంటి ఇన్సూరెన్స్ పాలసీ. థర్డ్ ఎఫ్ఐఆర్. ఫోర్త్ డెత్ సర్టిఫికేట్. ఫిఫ్త్ డిజబిలిటీ సర్టిఫికేట్. 6 పోస్ట్ మార్టం రిపోర్ట్. 7 ఫైనల్ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్. 8వది ట్రీట్మెంట్ రిలేటెడ్ డాక్యుమెంట్స్. 9వది అదర్ డాక్యుమెంట్స్ డిపెండ్ అపాన్ కేస్. 10వది పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, క్యాన్సల్డ్ చెక్, నెఫ్ట్ మ్యాండేట్ ఫామ్, వెహికల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్, వ్యాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్, సేమ్ కవరేజ్ ఇన్ ఆల్ టైప్స్ ఆఫ్ వెహికల్స్. ఇవన్నీ కూడా డాక్యుమెంట్స్ మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఎక్స్క్లూజన్స్. మరి ఈ పాలసీలో ఎక్స్క్లూజన్స్ ఏంటంటే, ఒకటి, దిస్ పాలసీ డస్ నాట్ పే ఇఫ్ పాలసీ ఎక్స్పైర్డ్. ఒకవేళ పాలసీ ఎక్స్పైర్డ్ అయితే మాత్రము కవరేజ్ అనేది రాదు. హ్యావింగ్ నో వ్యాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్. ఒకవేళ డ్రైవింగ్ లైసెన్స్ ఎక్స్పైర్డ్ అయిపోతే కనుక మనకి కవరేజ్ అనేది వర్తించదు. డ్రైవింగ్ అండర్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ఆల్కహాల్ ఆర్ డ్రగ్స్. ఒకవేళ ఆల్కహాల్, డ్రగ్స్ తీసుకొని మనం డ్రైవింగ్ చేస్తూ ఉంటే ఈ కవరేజ్ అనేది రాదు. ఇంటెన్షనల్ సెల్ఫ్ ఇంజురీ, సూసైడ్ లేదా అటెంప్ట్ టు సూసైడ్, ఇటువంటి సందర్భంలో మనకు ఇది వర్తించదు. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. పాలసీ రిలేటెడ్గా ఏమైనా క్వైరీస్ ఉంటే కనుక కామెంట్ రూపంలో తెలియజేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఫ్రెండ్స్, చాలామందికి ఈ పాలసీ తీసుకుంటారు కానీ దీనిలో ఉన్నటువంటి లాభాలు అనేది చాలామందికి తెలియదు. కాబట్టి కంపల్సరీ షేర్ చేయండి. తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఫైనల్లీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.